గాని ఏమన్నా పక్క పడిందంటే పైగా ముందులు పెట్టి 500 నోట 10 కట్టిస్తా. మా గారికి మాత్రం చాలా వచ్చిందంట. ఎట్లా 1,00,000 రూపాయలు అమ్మవుతుందండి. 100 ఏళ్ళు కుర్రోడు ఉన్నాడండి. ఆ కుర్రోడికి ఏమైతే ఎత్తికేమైతే మా ప్యారం గిలగల ఆడిపోతుంది కదా. నీకు ఓటు ముందు చాలా వచ్చింది రాబాయ్. లంచా కొడక అన్నం తినే లంచా కొడక నేను భోజనం చేస్తున్నాను. ఎక్కడోడు ఇగో కష్టపోతే ఎక్కడో దొరకదు. ఇగో మనిషిపోతే ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. లంచా కొడక పొద్దున 8-9 రా 200 మనిషి 300 మనిషి. ఓరబ్బా వాళ్ళంతా కదా పొద్దున్నే వస్తారండి. మధ్యాహ్నం 5 దాకా చేస్తారు. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిపోతారండి. ఎక్కడోడు వాళ్ళైతే మీరు కూడు ఖర్చు ఉండదు. ఎక్కడోడు ఇగో ఏ మా దొరగారు అందరూ అన్నారు ఆ కాలు నుంచి కింద పెట్టమను. రెండో కాలు నుంచి అబ్బాయి పొట్ట ఎక్కడ ఉందో ఇగో జీవంతరం ఎక్కడ ఉందో కరికరామ్మ అంటున్నారు. దాడి గారు తరిగి చేస్తున్నాడు. తరిగి చూసి మాసం ఎక్కడ ఉందో కనికొట్టున్నాడు. ఏంటంటే ఇగో నానా జాతులు ఉంటే పొట్ట అనమాట. అది ఏంటంటే పొట్టగా అటు పెట్టి తొక్కిందంటే ఇగో కుడితోటి ఎలా పగిలిపోతుందో మన పొట్ట అటు పగిలిపోతుంది. ఇగో పొట్ట పైన జీవితం ఉంటుంది. జీవితం పరమాత్మ పరమాత్మ పారిపోతాడు. పారిపోతున్న దగ్గర పుణ్యాతుడు ఉంటాడు. పుణ్యాతుడి దగ్గర పారిపోతుంటాడు. నేను పెడుతున్నా చూడు స్వామి తల్లి ఈ ఊరు పొద్దుల మొదలమ్మ ఊరు సంగమ్మ పొలి చేద్దాం 100 రూపాయలు గట్టి లంజా కొడక చచ్చిపోతే ఏమవుతుందా ఎక్కడో ఎత్తురాదు ఆడుకుంటే చోరు పోగులు రావు ఆడు వేసుకుంటే పంచి రాదు. ఎక్కడో పొద్దున దేవుడు వాడు తిందామని ఏనాడు మా యొక్క 3 రోజులు ఉంది. ఎక్కడాడు మా అయ్యగారు అందరూ ఒక అనుమానం చేశారు. ఏంటంటే ఒక కాలికి 3 కాలికి ఉన్నాయి. ఒక కాలుతో పట్టి పరిచేస్తున్నారు. ఏ మాట ఆడుతున్నారు మీరు ఏం పాట పాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే ఆట ఏంటంటే ఎత్తుకాలు ఎత్తినట్టే పట్ట మీద దక్కాలి. ఇగో రెండో కాలు అన్నం తిని అరిచేతిలో రావాలి. డోలు కొట్టే దెబ్బకి సొనలో పాటకి బయట కరెంట్ తీగలికి ఒక చిన్నగా ఆడాలి. మొదల్లో నించున్నాడు. దాని భారంతో చిన్న భోగవరం పిల్ల అట్ట ఆడుతూ మరి మన ఉత్తరాజు నేను 10 రోజులు పండుదోలే అలవాటు అయిపోయింది. అన్నమాట లాక్డౌన్ లో పండుదోలేనండి నేను. ఇప్పుడు ఎక్కడ ఆడిచారు మీరు? చేతిలో పెట్టి ఆడిచామండి. అదే ఆట ఆడిచారులే. ఏడాడు ఆ ఆట అయితే ఇదిగో ఈ కుర్రోళ్ళందరూ రోజుకు 3 సార్లు పచ్చాడు ఆడతారు. ఎగరాడు మా అయ్యగారు ఒక అనుమానం చేశారు. కుర్రోడు చూస్తే గట్టిగా ఉన్నాడు. ఇగో కన్నోపలివి ఇగో నరాలు బిగో అది పెట్టి ఊపితే పోతుంది కానీ అది ఎత్తంతలే తోగలేదు అన్నారు. అబ్బాయి ఎక్కడ 10 మంది వచ్చాడు కదండి. చిన్నది కదండి చిన్న గట్టి కదండి. బండి కడితే బండి జరపడుతుంది. నాగలు కడితే నాగలు జరపడుతుంది. మనం చెయ్య ఎరగదీతే ఇవ్వబోతుంది కదా. అనుమానం అనుమానమే పెనుబోతువా పెనుబోతులో పెద్ద రోగం కొత్తకే గుర్తు చేయటండి. అనుమానం పెట్టుకుని రోగం ఒకటి అయితే ముందు అయితే తగ్గదండి. ఏంటండి ఈసారి అనుమానం లేని ఆట నేను చెప్తాను మీరు ఆడియాలి. ఎట్టగండి ఈసారి ఎత్తుగా ఎత్తులంటే పొట్ట మీద దొక్కాలి. ఇగో రెండోసారి జీవితం నాకు రావాలి. అబ్బాయి నువ్వు మాట్లాడు పైన మాత్రం మాటలు పొలుగొని బాగా చెప్తున్నానండి. ఊటి గారి పొట్ట మీద రెండో గారి జమాత్రం అంటే అబ్బాయి చచ్చిపోతారు. ఎక్కడ ఎక్కడు ఇగో అటు చచ్చిపోతే ఎత్తులో సరదా ఉండదు. ఇగో మళ్ళీ గమ్మిస్తాడు అదే అంతేనంటవా? పరిగెడతాడు.
కొడుకు. ఎలా ఎత్తున అయ్యగారి దగ్గరికి వెళ్ళి.